హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ వీరబాబు. మీరు చూస్తున్నారు ఎస్ట్రాటెక్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో వాషింగ్ మెషిన్ గురించి తెలుసుకుందాము. వాషింగ్ మెషిన్ చాలా రకాలు ఉంటాయి కదా, అన్ని రకాల్లోనే కూడా సాధారణంగా వచ్చే కంప్లైంట్లు ఏంటంటే డ్రమ్ కంప్లైంట్లు అనేవి వస్తూ ఉంటాయి. ఈ టాప్ లోడ్, సెంట్రల్ లోడ్ ఇలాంటివన్నీ కూడా ఆటోమేటిక్ నార్మల్ మెషిన్లు అయినా సరే ఎక్కువ శాతం డ్రమ్ కంప్లైంట్ అనేవి వస్తాయి. డ్రమ్లో ఎక్కువ వీల్ ఉంటుంది, ఆ వీల్ ఎక్కువే కంప్లైంట్ వస్తుంది అనమాట. ఎందుకంటే లోడు మనకి 7 kgs 6 kgs ఇలాగా దాని కెపాసిటీ అనేది ఇస్తారు. ఆ కెపాసిటీస్ దాటి మనం లోడ్ వేయడం వల్ల, అంటే దుప్పట్లో చిన్న రగ్గులు ఇలాంటివన్నీ కూడా ఎక్కువ వేసేయడం వల్ల ఏమవుతుందంటే అలాగా లోడ్ ఎక్కువైపోయి బరువు ఎక్కువైపోయి వీల్ అనేది సరిగ్గా తిరగదు అనమాట. అలా తిరగకపోవడం వల్ల ఏమవుతుందంటే చక్రానికి ఏమన్నా మధ్యలో ఒక సాఫ్ట్ ఉంటుంది, రాడ్ ఉంటుంది అనమాట. ఆ రాడ్ స్టెప్, ఒక చిన్న స్టెప్ ఉంటుంది అనమాట. ఆ స్టెప్ కొట్టేస్తుంది. అలా కొట్టేయడం వల్ల ఏమవుతుందంటే వీల్ పోతుంది అనమాట. ఆ పోయిన తర్వాత ఇంకా అది మూవ్ అవుతుంది తప్ప కానీ రొటేట్ అనేది అవ్వదు అనమాట. అందుకని చెప్పేసి దానికి ఎంత కెపాసిటీ ఉందో అంతవరకే వేసుకోవాలి. మీకు ఇంకా వాషింగ్ మెషిన్ గురించి చాలా చెప్తాను. అయితే ఈ వీడియో లెంత్ ఎక్కువ అయిపోద్ది కాబట్టి నేను అంత నిల్వ చెప్పట్లేదు. ఒకవేళ మీరు వాషింగ్ మెషిన్ కొనాలనుకుంటే ఎటువంటిది కొనుక్కోవాలి, ఏ రేంజ్ కొనుక్కోవాలి, ఇవన్నీ కూడా ఒక వీడియో తయారు చేసి పెడతాను. ఓకే, ఇప్పుడు మనం అయితే వాషింగ్ మిషన్ అయితే ఒకటి కంప్లైంట్ వచ్చింది. అది మిషన్కి తిరగట్లేదు అని చెప్పేసి, బట్టలు కమ్మట్లేదు అని చెప్పేసి మనకి చెప్పడం జరిగింది అనమాట. ఇప్పుడు ఆ మిషన్ మనం కంప్లైంట్ చేయడానికి చూద్దాము. అలాగే వీడియోని ఫస్ట్ టైం చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి అయితే ఒక లైక్ అయితే ఇవ్వండి. ఇప్పుడు మనం వాషింగ్ మిషన్ కంప్లైంట్ అనేది చూస్తాము. ఇది ఆటోమేటిక్ అనమాట. ఆటోమేటిక్ మిషన్ శాంసంగ్ కంపెనీది. దీనికి వచ్చేసి ఇప్పుడు డ్రమ్ తిరుగుతుంది కానీ బట్టలు వాష్ అవ్వట్లేదు అని చెప్పేసి మనకు చెప్పడం జరిగింది అనమాట. ఇప్పుడు ఆ మిషన్ కంప్లైంట్ అనేది మనం ఇప్పుడు చూద్దాము. ఓకే, ఇది శాంసంగ్ వాషింగ్ మిషన్, అది 10 kg అనమాట. ఓకే, ఈ 10 kg వాషింగ్ మిషన్ అనేది లోన్ కంప్లైంట్ ఏంటి అనేది చూసండి. వీల్ పోయింది, ఇది వీలు అరిగిపోయింది అనమాట, లోపల వదిలేసింది. ఇలా వదిలేయడం వల్ల ఇంకా దీన్ని రిపేర్ అనేది చేయడం కూడా ఏమీ ఉండదు. కాబట్టి తీసి ఇంకా కొత్తది వేసుకోవడమే. మనకి 700-800 వరకు దీని కాస్ట్ అనేది ఉంటుంది. కాబట్టి మనం ఇంకా దీన్ని ఏం చేయలేము. కాబట్టి ఇప్పుడు ఏం చేసుకోవాలంటే ఈ స్క్రూ అనేది ఇప్పేస్తే ఈ ప్లేట్ పైకి వచ్చేస్తుంది. మనం ఈ ప్లేట్ పట్టుకెళ్ళి సేమ్ సైజ్ తీసుకుని తెచ్చి మళ్ళీ రీప్లేస్ చేసుకోవడమే. అంటే ఇంకొక ప్లేటు కొత్తది వేసుకోవాలి. ఇంకా చూసారు కదా, ఇది ఇలాగా లోడ్ ఎక్కువ అయిపోవడం వల్ల ఇంత డ్యామేజ్ అయిపోద్ది. ఇది డ్రమ్ క్లీనింగ్ ఒకటి, లోడ్ ఎక్కువైపోవడం ఒకటి జాగ్రత్తగా చూసుకోవాలి. ఇలా చూసుకోకపోతే వాషింగ్ మెషిన్ మెయింటెనెన్స్ అనేది చాలా ఇంకా ఎలా ఉండాలంటే అలా ఉంటుంది అనమాట. తర్వాత రెండోది వచ్చేసి ఎలకలు గట్ట ఉన్నప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉంటుంది అనమాట. ఎలకలు లోపల దూరినాయి అంటే, వైరింగ్ అనేది కొరికేసినాయి అంటే మిషన్, ఆటోమేటిక్ మిషన్ చాలా ఎక్కువ కాస్ట్ అయిపోతుంది. ఈ రాడ్ ఉన్నది, ఈ రాడ్ చూసారా ఎలా ఉందో. ఈ రాడ్ స్టెప్ ఉంటుంది అనమాట, 4 పలకలుగా స్టెప్ ఉంటుంది. ఈ స్టెప్కి అనుగుణంగా ఆ వీలు స్టెప్ అనేది లోపల ఉంటుంది అనమాట. అలా ఉండడం వల్ల మనకి వాషింగ్ మెషిన్ అనేది చాలా నీట్గా తిరుగుతుంది. మనం ఇలాగా ఓవర్లోడ్ వేయడం గట్టా, డ్రమ్ క్లీనింగ్ సరిగ్గా చేసుకోకపోవడం అలా చేస్తే ఈ స్టెప్ కొట్టేసి వీల్ అనేది శుభ్రంగా అరిగిపోయి ఇంకా తిరగదనమాట. వాషింగ్ మెషిన్లో ఏమాత్రం కూడా మనం బట్టలు వేసినా అది ఉతకదు. ఇంకా అంటే అటు ఇటు రొటేట్ అనేది ఇంకేమీ అవ్వదు. చూసారు కదా, ఇలాగా మనం మిషన్ అనేది కాపాడుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.